మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడను. ఎందుకైనా మరణించారటండి? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఎందుకు అప్పగించబడ్డారండి? మన అపరాధములను బట్టి, మన దోషములను బట్టి, కూర్చో మన యొక్క అతిక్రమలను బట్టి ఆయన ఏం చేశారండి? అప్పగింపబడి, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై, మనల్ని నీతిమంతులుగా చేయడానికి. దేవుని స్తోత్రం. ఎందుకు లేచారండి ఆయన? మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి. ఆయన ఏ విధంగా అయితే లేచారో మనల్ని కూడా ఆ విధంగా లేపడానికి ఆయన తిరిగి లేచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. 6వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడదో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. దేవుని స్తోత్రం. ఏమన్నారండి? కాబట్టి తండ్రి మహిమ వలన. ఎవరి మహిమ వలన అండి? యేసుప్రభువు ఎలా లేచారు? తండ్రి మహిమ వలన లేపబడ్డారు. దేవుని స్తోత్రం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడు. అందుకే యేసుప్రభువు ప్రతి విషయాన్ని కూడా నా తండ్రి చిత్తమే నెరవేరాలి, నా తండ్రి మాట ప్రకారంగానే జరిగించాలి, నా తండ్రి చిత్తం జరిగించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని అనేక పర్యాయాలు చెప్పారు. ఇక్కడ కూడా ఏమని రాయబడి ఉందండి? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి. ఎవరి మహిమ వలన? తండ్రి యొక్క మహిమ వలన యేసుప్రభువు లేపబడ్డారు. కానీ చాలా మంది ఏమంటారంటే తండ్రి యొక్క మాటల్ని కొట్టేస్తా ఉంటారు, తండ్రి గురించి పట్టించుకోరు. తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుని గురించి నిర్లక్ష్యం చేసే క్రైస్తవులు ఈనాడు ఉన్నారు. యెహోవా గురించి తెలియనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. యెహోవా దేవుడిని ఆరాధించినటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే మనం ఆరాధిస్తాం. పరమ తండ్రి నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువారు ఎలా లేపబడ్డారండి? తండ్రి యొక్క మహిమ ద్వారా. దేవుని స్తోత్రం. తండ్రి యొక్క మహిమ ద్వారా లేపబడ్డారు. క్రీస్తు ఎలాగ లేపబడును అలాగే మనమును నూతన జీవము. ఏంటి? నూతన జీవము. పాతవి గతించును, క్రొత్తవయను. యేసుక్రీస్తుతో ఎవరైతే ఉంటారో వారి క్రియలన్నీ కూడా నూతనంగా మార్చబడతా ఉన్నాయి, వారి ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి, వారి యొక్క తలంపులు మార్చబడతా ఉన్నాయి. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై ఏ జీవం పొందుకోవాలి? నూతన జీవం పొందుకోవాలి. నూతనమైన క్రియలు కలిగి ఉండాలి, నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన. దేని వలన అండి? బాప్తిస్మము వలన. దేవుని స్తోత్రం. ఎలాగ మనము మరణాన్ని జయిస్తున్నాం? బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. దేవుని స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. ఎప్పుడండి? మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడే మన పాత జీవితం అంతా కూడా పాతి పెట్టబడింది. లావణ్య గారు అర్థమవుతుందండి? మన జీవితం ఎప్పుడు పాతి పెట్టబడింది? ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నావో. ఈ బాప్తిస్మం పొందుకుంటే పెద్ద పొరపాటులాగా, పెద్ద తప్పులాగా ఈ ప్రపంచం అంతా చూస్తూ ఉన్నది. అమ్మ గలిబిలిగా ఉందేంటి? అల్లరి